పెదకొండ మాజీ ఎమ్మెల్యే కారు రిపేర్ స్టోర్కి పంపిస్తే రిటర్న్ పంపించినాడు చేయకుండా అని చెప్పేసి ఆ యజమానిని కారు ఏదైతే రిపేర్ చేస్తాడో ఆ యజమానిని బెదిరిస్తూ ఎవడు రిపేర్ చేయకుండా నా కారు రిటర్న్ పంపించినాడు లంచకొడుకు అనే ముందు ఒకసారి అదే ప్రజలు ఓటేస్తే గెలిచినాడు కదా అంటే లంచకొడుకులు ఓటేస్తే గెలిచినాడు ఇంకో లంచకొడుకు అంతేనా? కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉందా? ఎమ్మెల్యే అయిపోతే ప్రజని ఏమన్నా పడాదా? ఎమ్మెల్యే అయిపోతే ప్రజని బెదిరించినా భయపడాదా? అసలు ప్రజలే లేకపోతే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇదే నా ప్రశ్న. ప్రజల్లో చైతన్యత రావాలి. చైతన్యత వస్తేనే మనలను మనం కాపాడుకుంటాము. అసలు ఎవరిని గెలిపిస్తున్నాము, ఎవరిని అందరం ఎక్కిస్తున్నాము, ఎవరికి మనం జే కొడుతున్నాము? ఇంకా ఎన్ని రోజులా బాబు? వీడికి భయపడి వాడికి భయపడి బ్రతికే కంటే ఇంత విషయం తీసుకొని సచ్చేది బెస్ట్. లేదన్నా నేను చేస్తాన్నా లేదు సార్ నువ్వు ఈ అడగడమే అసలు నచ్చలేదు నాకైతే గిన. ఏ మంచి జీవితం ఏంటి? ఉంటే పోతే పోతావు. ఒకసారి తెగించి చూడు. ఎవడైతే నిన్ను లంచకొడుకు అన్నాడో, ఎవరినైతే లంచకొడుకు అంటున్నాడో ముందు వాడెవడు? మనం ఓటేస్తేనే కదా గెలిచేది. ఇది ఎక్కడిదాకా? ఇది మంచి పద్ధతేనా? ఇది ఒకసారి రాజకీయం ఉన్న నాయకులు కూడా ఆలోచించండి. ప్రజలు వేసిన భిక్షతో బతుకుతూ, ప్రజలు వేసిన ఓటుతో బ్రతుకుతూ ప్రజలనే లంచకొడుకులు అంటున్నారంటే మీలాంటి రోజు ప్రపంచం ఎవడు ఉండడము. ఎప్పటికైనా ప్రజలు తెలుసుకుంటే బాగుంటుంది.